మీరు చెప్పండి, మీరు పూరా, మిడిల్ క్లాసా, రిచ్చా? మేమైతే మిడిల్ క్లాస్ అండి. సిచ్యువేషన్ ఎలా ఉండిద్దంటే, ధైర్యం చేసి ఒక అడుగేస్తే ఉన్నది కూడా పోతే ఎక్కడ తగ్గిపోతాము, లేదా ధైర్యం చేసి ఒక అడుగేయాలంటే పెట్టే స్తోమత లేక ఈ మిడిల్లో స్టక్ అయిపోతాం. ఏం చేయలేము. ఈ మిడిల్ క్లాస్ ఇళ్ళల్లో ఉండే లేడీసు చాలా త్యాగం చేస్తారండి. కానీ అది ఎదుటోడికి చెప్పరు. అది వాళ్ళ అమ్మ నాన్న అయినా, వాళ్ళ హస్బెండ్ అయినా, వాళ్ళ పిల్లలైనా మీరేం చేశారో వాళ్ళకి చెప్పండి. ఫస్ట్లో కష్టంగానే ఉండిద్ది కానీ తర్వాత వాళ్ళు అర్థం చేసుకుంటారు. సపోజ్ మీ కిడ్స్ ఉన్నారు, మీరు చెప్పలేకపోతే వాళ్ళు ఏం అండర్స్టాండ్ చేసుకుంటారు. ఇప్పుడు మీరు ఒక లేడీ, మీకు ఒక పాప ఉంది, తను మిమ్మల్ని చూసి తన కెరీర్లో నేను ఇలా చేయకూడదు, నేను మా అమ్మలా ఉండకూడదు అని ఒక రాంగ్ స్టెప్ తీసుకుంటే అసలు మీరేంటి జెన్యూన్గా మీ పిల్లలకి తెలియజేయండి, మీ హస్బెండ్కి తెలియజేయండి. మీ పేరెంట్స్కి ఒక ఐడియా ఉండిద్ది, మిమ్మల్ని చిన్నప్పటి నుంచి చూస్తారు కాబట్టి. మీరు వాళ్ళ కోసం ఏం వదిలేశారు, ఏం వద్దనుకున్నారు, ఏం త్యాగం చేశారు చెప్పండి, తప్పులేదు. ఇక్కడేదో లేడీసే త్యాగం చేశారని నన్ను, జెంట్స్ కూడా చేస్తారు. పెళ్ళయ్యాక ప్రతి అబ్బాయి తనలోని ఎన్నో కోరికలని వదిలేసుకొని భార్య పిల్లల కోసం కష్టపడతారు, పిల్లలకి మంచి ఫ్యూచర్ ఇవ్వాలని. ప్రస్తుతం నేను ఉమెన్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఉమెన్ ఇండిపెండెంట్గా ఉంటే తన పిల్లలకి, తన భర్తకి, తన తల్లిదండ్రులకి, తన అత్తమామలకి ఒక ధైర్యాన్ని ఇచ్చిద్ది. ఎవడో ఏదో మీకోసం అనుకుంటున్నాడని బాధపడద్దు. వాళ్ళు ఎద్దైనా అనుకోండి, రేపు మీరు కింద పడ్డారు, చెయ్యి ఇరిగింది, వాళ్ళు వచ్చి చెయ్యరుగా, మీరే చేసుకోవాలి. కాబట్టి మన పని మనం చేసుకోవాలి. మనకి ఏ విధానంతో సంపాదించగలమో అది చేయండి. మీరు మరీ బోరుగా అనిపించిందా, మీకు ఇష్టమైన యాక్టివిటీస్ చేయండి. మీలో ఉన్న కళాత్మకతను బయటికి తీయండి, టాలెంట్ని. పెయింటింగో, డ్రాయింగో, కుకింగో, ఎనీథింగ్ మీకు నచ్చింది చేయండి. ఆ నచ్చింది ఒక 4 రోజులు చేస్తే అసలు మీలో ఉన్నది ఏంటి అనేది బయటకు వచ్చిద్ది. ప్రస్తుతం నేను కూడా నా టాలెంట్ని వెతికి తీస్తున్నాను అనమాట నాలో నుంచి. ప్రస్తుతం నేను చెప్పేది ఏంటంటే, ఉమెన్స్ ఫినాన్షియల్లీ ఇండిపెండెంట్గా ఉండాలి. మీరు ఫినాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉంటే మీ మనసులో ఉన్న నిర్ణయాన్ని టక్కున ఎవరి ముఖం మీదైనా చెప్పగలరు. అది రిలేటివ్స్ అయినా, హస్బెండ్ అయినా, కిడ్స్ అయినా, పేరెంట్స్ అయినా, ఇన్లాస్ అయినా. ఎందుకంటే మీలో ఒక ధైర్యం అనేది ఫినాన్షియల్లీ ఇండిపెండెంట్ ఉంటేనే బయటకు వచ్చిద్ది. నా ఒపీనియన్ మీద మీ నిర్ణయం ఏంటో నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒపీనియన్ కూడా నాకు తెలియజేయండి. బాయ్, ఉంటాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.